హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ అండ్ గ్రో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట తప్పకుండా కొట్టండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే టిఎస్ ఐసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేం కావాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ అయితే చేసుకుందాం. టిఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్స్ని కాకతీయ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేసింది. టిఎస్ ఐసెట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఎంబీఏకి అయితే ఎలిజిబుల్ అవుతారు. కానీ ఎంసీఏ చేయాలంటే డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ మనకు మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాల్సింది. మీ డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటే మీరు తప్పకుండా హ్యాపీగా ఎంసీఏ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టిఎస్ ఐసెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఐసెట్ అడ్మిట్ కార్డ్. ఐసెట్ అడ్మిట్ కార్డ్ అనేది తప్పకుండా కావాలి. ఇది ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఐసెట్ క్వాలిఫైడ్ ర్యాంక్ కార్డ్. మీకు ఐసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఒక ర్యాంక్ కార్డ్ అయితే వస్తుంది. అది కూడా కౌన్సిలింగ్కి తప్పకుండా అవసరం. ర్యాంక్ కార్డు అనేది మీ దగ్గర లేనట్లయితే కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి డిగ్రీ పాస్డ్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ మెమో. మీరు డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ అండ్ అదర్ గ్రూప్స్ ఎవరైనా సరే క్వాలిఫైడ్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది తప్పకుండా కావాలి. ఇంకొకటి ఏంటంటే మీ డిగ్రీలో కౌన్సిలింగ్ టైంకి మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ కాదు. ఐసెట్లో క్వాలిఫై అయినా సరే డిగ్రీలో బ్యాక్లాగ్స్ అయితే ఉన్నట్లయితే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కారు. ఫోర్త్ వన్ వచ్చేసి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఇది ఒక టెంపరీ డిగ్రీ సర్టిఫికేట్ అని అర్థం. ఒకవేళ మీ కాలేజ్లో డిగ్రీ మెమో ఆర్ డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఇవ్వనట్లయితే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీ కాలేజ్ నుంచి మీరు తీసుకోవచ్చు. దీనికి 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దీన్ని కౌన్సిలింగ్లో యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. సిక్స్త్ వన్ వచ్చేసి 10th క్లాస్ మెమో. ఈ 10th క్లాస్ మెమో అనేది ఒరిజినల్ మెమో అయితే తప్పకుండా కావాలి. తర్వాత 7th వన్ ఇంటర్మీడియట్ మెమో. ఇంటర్మీడియట్ మెమో కూడా కావాలి. 8th వన్ వచ్చేసి లాస్ట్ 5 years బోనాఫైడ్స్. అంటే 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇలా లాస్ట్ 5 years బోనాఫైడ్ అయితే కౌన్సిలింగ్కి అవసరం. అండ్ 9th వన్ వచ్చేసి ద ఇంపార్టెంట్ వన్ ఇన్కమ్ సర్టిఫికెట్. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబులా కాదా అనేది ఈ ఇన్కమ్ సర్టిఫికేటే డిసైడ్ చేస్తుంది. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు అయితే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఎంబీఏ ఆర్ ఎంసీఏలో స్కాలర్షిప్ కావాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 10th వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్.
ఈ విధంగా ఈ 10 డాక్యుమెంట్స్ అయితే ఐసెట్ కౌన్సిలింగ్‌కి తప్పకుండా కావాలి. ఇంకా కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి? ఏ కాలేజీలు ఏ ర్యాంక్ వారిని అలర్ట్ చేసుకుంటున్నారు? అనే దాని గురించి మనం క్లియర్‌గా ఒక లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్లుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.